భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో సాహసానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రైఫిల్, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల్లో ప్రయాణించిన ముర్ము తాజాగా జలంతర్గామిలో విహరించేందుకు సిద్ధమయ్యారు. నేడు కర్ణాటకలోని కార్వాడ్ హార్బర్ నుండి సబ్ మెరైన్లో సముద్ర ప్రయాణం చేయనున్నారు. గోవా, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సబ్ మెరైన్లో ప్రయాణించనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో సాహసానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రైఫిల్, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించిన ముర్ము తాజాగా జలంతర్గామిలో విహరించేందుకు సిద్ధమయ్యారు. నేడు కర్ణాటకలోని కార్వాడ్ హార్బర్ నుండి సబ్ మెరైన్లో సముద్ర ప్రయాణం చేయనున్నారు. గోవా, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సబ్ మెరైన్లో ప్రయాణించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సాయి, దాదాపు మనకు అంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటిది జలంతర్గామి అనుకోవచ్చు, రాఫెల్ యుద్ధ విమానానికి అనుకోవచ్చు, ఒక రికార్డ్ బద్దలు కొట్టే విధంగా ఈ రోజు కీలకమైనటువంటి జలంతర్గామిలో ప్రయాణిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 4 రోజుల పర్యటన అటు గోవా, జార్ఖండ్, కర్ణాటక ఈ ప్రాంతాల్లో 4 రోజుల పర్యటన నిమిత్తము బయలుదేరారు. నిన్న అధికారికంగా రాష్ట్రపతి భవన్ కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా ప్రకటించింది. ఈ రోజు అంటే ఇక్కడ మనకు దాదాపు 28వ తేదీ ఈ రోజు కర్ణాటకలో ఉన్నటువంటి అంటే నిన్న గోవా నుంచి కర్ణాటకకు ఈ రోజు రావడం జరిగింది. అయితే కార్వార్ హార్బర్ అన్నటువంటిది జలంతర్గామి. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయంత్రము ఈ రోజు జలంతర్గామికి సంబంధించినటువంటి ఏదైతే అంటే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా నావికా దళానికి అనుకోవచ్చు, యుద్ధ నౌకకు అనుకోవచ్చు, యుద్ధ నౌకలకి కూడా సాహసోపేతమైనటువంటి ఏ రాష్ట్రపతి కూడా ఇప్పటి వరకు కూడా ప్రయాణించేటటువంటి అంటే ఇంతకు ముందు మనకు మొట్టమొదట 2 దశాబ్దాల క్రితము అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రయాణించడం జరిగింది. కానీ ఒక మహిళా రాష్ట్రపతి ప్రయాణించడం మాత్రము ఇది మొట్టమొదటి రికార్డ్ అని కూడా చెప్పవచ్చు. గతంలో మనకు ఏదైతే జలంతర్గామికి సంబంధించినటువంటిది 2006లో అప్పటి రాష్ట్రపతి విశాఖపట్నం నుంచి జలంతర్గామికి ఏదైతే ప్రయాణించడం జరిగింది. అంటే ఫిబ్రవరిలో జరిగినటువంటి 2006 తర్వాత రికార్డు దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ రోజు జరిగేటటువంటి జలంతర్గామి రాష్ట్రపతి ప్రయాణిస్తున్నారు అన్నటువంటిది ఒక రికార్డు. దాదాపు మనకు ఇక్కడ ఇది కార్వార్ హార్బర్ అన్నది జలంతర్గామికి స్పెషల్ అంటే చాలా నౌకలకు కూడా షెల్టర్ ఇచ్చేటటువంటిది, ఇక్కడ తీర ప్రాంతాల్లో ఉండేటటువంటిది, పశ్చిమ తీరంలో ఉండేటటువంటిది చాలా కీలకమైనటువంటి భారత్ కు నావికా దళానికి చాలా కీలకమైనటువంటి ప్లేస్. ఇక్కడి నుంచే ఈ రోజు జలంతర్గామికి సంబంధించినటువంటి రాష్ట్రపతి ప్రయాణించబోతున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటిది ఎన్ని గంటలకు ఎందులో ప్రయాణిస్తున్నారు అన్నటువంటిది మాత్రము ఎక్కడ సమాచారము ప్రకటించలేదు. కొంత సెక్యూరిటీ పర్పస్ అనుకోవచ్చు, ఏదైతే కొంత ఉండేటటువంటి సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అనుకోవచ్చు. కానీ ఈ రోజు ప్రయాణిస్తున్నారు అన్నటువంటిది మాత్రమే కీలకమైనటువంటి ప్రకటన రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. దాదాపు మనకు ఇంతకు ముందు కూడా రాష్ట్రపతి 2023లో సుఖోయ్ 30 MKI తర్వాత 25లో రాఫెల్ యుద్ధ విమానంలో కూడా ప్రయాణించింది. సాయుధ దళాలతో ఆమె అంటే అటు చురుకైనటువంటి పాత్ర ఆమెకి ప్రయాణించేసేసి యుద్ధ నౌకలతో కూడా సమానంగా కూడా ప్రయాణించే విధంగా ఈ రోజు మరొకసారి జలంతర్గామి ప్రయాణానికి సంబంధించినటువంటిది ఈ రోజు సాయంత్రము కార్యక్రమంలో పాల్గొనబోతుంది. అయితే ఈ రోజు తర్వాత ఏదైతే మనకు 29న రేపు జంషెడ్పూర్ కు సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ లిక్కీకి సంబంధించినటువంటి
రైట్ కళ, ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇటు కర్ణాటక కానీ గోవా కానీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కదా ద్రౌపది ముర్ము. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం అక్కడ భద్రత సంబంధించి ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒకటి మనకు సరిహద్దు అనుకోవచ్చు. ఏదైతే మనకు జలంతర్గామి ప్రయాణము చేయడం అన్నది ఒక రికార్డు బ్రేక్ ఒకవైపు, తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి మనకు శ్రీలంక అనుకోవచ్చు, ఈ తీర ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీగా అటు హిందూ మహాసముద్రం అనుకోవచ్చు, ఇటు బంగాళాఖాతానికి సంబంధించినటువంటి అనేక సెక్యూరిటీ పర్పస్ గా ఏదైతే జలంతర్గామిలో ప్రయాణించేటటువంటిది మాత్రము కొంత సమయం అనుకోవచ్చు, కొంత ఎందులో ఆమె ప్రయాణిస్తుంది అన్నటువంటిది మాత్రము కొంత ప్రకటించకపోవడం ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ అని చెప్పవచ్చు. అయితే సాయంత్రం జరిగేటటువంటి ఈ కార్యక్రమంకి మాత్రము ఒక మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రయాణించబోతున్నారు. జలంతర్గామికి సంబంధించినటువంటిది మాత్రం ఒక రికార్డు బ్రేక్. దాదాపు 2 దశాబ్దాల తర్వాత జరిగేటటువంటి జలంతర్గామి సంబంధించినటువంటి రాష్ట్రపతి ప్రయాణించడం అన్నది కూడా చాలా కీలకం. అయితే దీనికి సంబంధించినటువంటిది టోటల్ సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. తీర ప్రాంతాల్లో ఇటు కర్ణాటక అనుకోవచ్చు, ఈ ప్రాంతాలంతటి కూడా, తర్వాత జార్ఖండ్ కూడా దీని తర్వాత కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచార ప్రకారంగా కూడా ఎలాంటి అప్డేట్స్ కూడా ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు. సాయంత్రం వరకు కూడా ఏదైతే రాష్ట్రపతి ప్రయాణించేటటువంటి ఏ ప్రాంతాల్లో మనకి కర్ణాటక అనుకోవచ్చు, జార్ఖండ్ అనుకోవచ్చు, గుమ్లా తర్వాత ప్రయాణించేటటువంటి ఏ ప్లేసెస్ కూడా అంతా కూడా సెక్యూరిటీని పెంచినట్లు కూడా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.